నమస్కారం అండి. సారీ ఫస్ట్ ఈ అవతారంతో నేను వీడియో తీసి మీ ముందుకు వచ్చినందుకు. బికాస్ ఒక డాన్స్ టీచర్గా ఐఎమ్ చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాను. నిద్రలోంచి లేచి మరి నేను ఈ విషయం కొంతమంది డాన్స్ టీచర్లకి పాపం చెప్పుకోవాలి, కొంతమంది పేరెంట్స్కి, కొంతమంది పిల్లలకి చెప్పాలి అని వెంటనే నేను చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే నేను ఒక డాన్స్ టీచర్, కూచిపూడి నేర్పిస్తా, యాజ్ వెల్ వెస్ట్రన్ కూడా అదొక టైంలో, బట్ ఇప్పుడు కొంచెం ఆపేసా. ఓకే, పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఆ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, కూచిపూడియా, భరతనాట్యమా, మోహినియాట్టమా, ఒడిస్సియా లేదా ఇంకొకటి ఏదన్నా ఫామా అని పేరెంట్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం నేర్చుకున్నా అది భరతనాట్యమే. వాళ్ళకి మా అమ్మాయి భరతనాట్యం నేర్చుకుంటుందండి అని అంటారు, కానీ పాపం వాళ్ళు నేర్చుకునేది ఇంకోటి ఏదో. కానీ పాయింట్ ఏంటంటే ఆ పిల్లలకు కూడా తెలియదు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు. ఈ జనరేషన్లో వాళ్ళు డాన్స్ నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నామా అంటే క్లాసికల్ నేర్చుకుంటున్నాను అంతే. చాలామంది పిల్లలకి డాన్స్ క్లాస్ పేరు కూడా తెలియదు, పేరెంట్స్కి కూడా టీచర్ పేరు కూడా తెలియదు. కానీ జాయిన్ అవుతారు, నేర్చుకుంటారు. జాయిన్ అయ్యి చాలా రోజులు అయి ఉంటుంది, కానీ బేసిక్ థింగ్స్ ఏమీ వాళ్ళకి తెలిసి ఉండదు. ఓకే, ఇలాగా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో కూడా పేరెంట్స్కి తెలియదు. నాకు డాన్స్ క్లాస్ ఉంది. ఓకే, ఇలా కొంతమంది టీచర్స్ ఫ్రస్ట్రేషన్స్ ఎలా ఉంటాయంటే చాలా పాయింట్స్ ఉంటాయి. పాయింట్ 1 ఏంటంటే పిల్లల్ని జాయిన్ చేస్తారు గంట, లేదా కొంతమంది 2 గంటలు చెప్తారు, నేను గంటే చెప్తా. సో ఎందుకు అంటే కొంతమంది ఎలా ఉంటారంటే పేరెంట్స్, ఒక గంట అయినా పిల్లల్ని పంపించేస్తే మనం హాయిగా ఉండొచ్చు, ఒక గంట అయినా ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అని పంపించి డాన్స్ క్లాస్కి ఇలా చేసే పేరెంట్స్, అలా వచ్చే పిల్లలు టైప్ 1, టైప్ 2. ఇది ఎలా ఉంటారంటే పిల్లలకి 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు లేదా సంకలో పెట్టుకొని వచ్చి జాయిన్ చేసుకోండి, నేర్పించేయండి డ్యాన్స్, నేర్పించేస్తారు డ్యాన్స్. ఏం నేర్చుకుంటున్నాం వాళ్ళకి తెలియదు, ఏం నేర్పించాలో మాకు తెలీదు, ఎందుకంటే వాళ్ళకి ఊహ తెలీదు. మనం ఏం చెప్తామో కూడా పాపం వాళ్ళకి తెలియదు. నేర్పించేయి, డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇలా డబ్బులకి వెనకాడకుండా డాన్స్తో ఆటలాడే బ్యాచ్ 2. టైప్ 3 ఈ జనరేషన్లో చాలా జరిగే పాయింట్. అండ్ టైప్ 3 ఇదే. జనరేషన్ మారింది, టీనేజర్స్ డాన్స్ క్లాస్కి వస్తున్నారు, కానీ ఎవరినైనా కలవటానికో లేకపోతే డాన్స్ క్లాస్ పేరు చెప్పి ఇంకెక్కడికైనా వెళ్ళటానికో యూజ్ చేసుకునే టైప్ 3 పిల్లలు చాలామంది ఉన్నారు. పేరెంట్స్ చాలా జాగ్రత్త. ఇది నా డాన్స్ క్లాస్ అనే కాదు, ఏ డాన్స్ క్లాస్లో అయినా కూడా ఈ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్ ఇవే. ఓకే, తర్వాత ఇవన్నీ అయిపోయినాయా? మేము ఇంత కష్టపడుతూ మాకంటూ ఒక స్టేజ్ తీసుకొచ్చి ఒక డాన్స్ క్లాస్ పెట్టుకుంటే బేరాలు ఆడతారు. ఇంత ఫీజు పెడతాం, అంతా పెట్టాం, ఇంతే పెడతాం. 500కి చెప్పొచ్చు కదండి, 400కి చెప్పొచ్చు కదండి. డాన్స్ విలువ తెలియదు వాళ్ళకి. డాన్స్ అంటే డాన్స్ అంతే, దాని విలువ తెలియదు. బేరాలు ఆడతారు. ఆడితే ఆడారా, కొంతమంది టీచర్స్ గొప్ప మనుషులు ఉంటారు, తగ్గిస్తారు. మనం అట్లాంటి వాళ్ళం కాదు. డాన్స్ విలువ నాకు తెలుసు, ఆ విలువకి తగ్గట్టు పే చేయాల్సిందే ఎవరైనా సరే. ఫీజులు కరెక్ట్ టైంకి ఇయ్యరు, అమ్మా అయ్యా అని అడుక్కోవాలన్నమాట. ఇయ్యండి అమ్మ. కానీ టైంకి ఒక్కళ్ళు కూడా ఇచ్చిన పాపాన ఏ టీచర్కి పోలేదు ఇప్పుడు. కానీ వాళ్ళకి షాపింగ్ చేయడానికి డబ్బులు ఉంటాయి, పలానా ఇక్కడికి వెళ్ళడానికి, పలానా అక్కడికి వెళ్ళడానికి డబ్బులు ఉంటాయి. కానీ పాపం నెలంతా కష్టపడే టీచర్కి డబ్బులు ఇచ్చే ఓపిక, శక్తి, డబ్బులు ఏ పేరెంట్కి కూడా లేదు, ఏ పిల్లకి కూడా లేదు. ఓకే, ఇలా ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే పక్క టీచర్తో ఉన్న టీచర్ని పోలుస్తారు. పక్క టీచర్ చూడండి ఎంత బాగా ఫేమస్ అవుతుందో, మీరు కూడా చెయ్యొచ్చు కదా. ఎందుకు చేస్తాం, మాకు పనులు ఉన్నాయి. వాళ్ళకి అసిస్టెంట్లు ఉన్నారేమో, చేస్తున్నారు, ఫేమస్ అవుతున్నారు, అవ్వనివ్వండి. వీలుంటే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ పెట్టండి, ఎంకరేజ్ చేయండి. కానీ మమ్మల్ని ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీచర్తో ఎందుకు పోలుస్తారు? మీకు నేర్పించే టీచర్కి విలువ ఇవ్వండి. లేకపోతే ఓకే, మీరు ఉన్నంతలో మీరు ఉండండి, టీచర్ బాగానే ఉన్నారు అనండి, కానీ డిస్కరేజ్ చెయ్యొద్దు. ఇలా ఉన్నారు. పక్క టీచర్తో పోలిస్తే ఏ టీచర్కైనా మండిపోద్ది. అది నాకనే కాదు, ఎవరికైనా కూడా. పక్క టీచర్ చూడండి తొందరగా చెప్పేస్తున్నారు, మీరు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? మరి అక్కడే జాయిన్ చేయించవచ్చు కదా. ఇంత ఫీజులు తీసుకుంటారు, చక్కగా తొందరగా కూడా వస్తుంది. రోజుకో స్టెప్ 2 నెలలకే వచ్చేయాలి, నెలకే వచ్చేయాలి. మీలాగా చెయ్యట్లేదు, ఎందుకు చేస్తారు? మాలాగా అప్పుడే
ట్యాప్లో వాటర్ తిప్పగానే వచ్చేయడానికి రాదు. ఇట్ టేక్స్ టైం. అది ఏ జోనర్ అయినా, ఏ ఆర్ట్ అయినా ఇట్ టేక్స్ టైం. స్టేజ్ పర్ఫార్మెన్స్లు వచ్చేయాలి 1 మంత్కి. పక్క టీచర్ చూడండి తిరుపతికి తీసుకెళ్తున్నారు, యాదగిరిగుట్టకి తీసుకెళ్తున్నారు, ఇక్కడ మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదు? మా ఫస్ట్ డ్యాన్స్ రావాలి, తర్వాత ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలి. అది పద్ధతి. తిరుపతి తీసుకెళ్ళిపోతున్నారు, అక్కడ తీసుకెళ్ళిపోతున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టరు, ఫీజులే ఇవ్వట్లేదు, ఎలా? ఇలా ఉంటుంది. ఇలా ఉన్నాయి ఫ్రస్ట్రేషన్ అంటే ఇన్ని జోన్స్లో ఇలా ఉంటుంది అనమాట. ఇక చాలా పాయింట్స్ ఉన్నాయి ఒక డాన్స్ టీచర్కి చెప్పుకోదగ్గ ఫ్రస్ట్రేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు అసలు ఏ జోన్, కూచిపూడి, భరతనాట్యమా తెలుసుకోండి. పిల్లలు మీరు కూడా మీరు ఏం నేర్చుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. పేరెంట్స్కి చెప్పండి, అమ్మ లేదా నాన్న ఇది నేను నేర్చుకుంటున్నాను అని. అండ్ ద మెయిన్ థింగ్, పిల్లలకి బాగా సానబట్టి ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ మానేయకండి. మా పిల్లలకు ఓపిక ఉండట్లేదండి, మాకు లేదా ఓపిక. చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా మా పిల్లలకు ఓపిక ఉండట్లేదండి, మా ఆయన వద్దన్నారు, లేదా వేరే టీచర్ దగ్గరికి వెళ్ళిపోండి. సారీ, వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఇంకా అవే నేర్పిస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నాకు ఓపిక లేదు. ఓకేనా? డాన్స్ టీచర్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం నేర్చుకుంటున్నారో మీరు తెలుసుకొని మీ పేరెంట్స్కి కూడా తెలియజేయండి. డాన్స్ వెంటనే రాదు, ఇట్ టేక్స్ టైం. అది డాన్స్ అనే కాదు, ఏదైనా కూడా. ఓకేనా? తెలిసి తెలియకుండా మా బుర్రలు అస్సలు తినద్దు. ఇష్టం ఉంటే జాయిన్ చేయించండి, లేదా ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి చదివించండి. టాటా, బాయ్ బాయ్.